టు రైట్, రైట్ టు లెఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు భస్త్రిక చేసుకోండి. గుండెల నిండా శ్వాస తీసుకోండి, పూర్తిగా వదులుతూ ఉండండి. గుండె నిండా శ్వాస గుండె బలంతో తీసుకుని వదులుతూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఓకే. ఇప్పుడు మీరు చేసుకోవాలి అంతర్కుంభకం. శ్వాస తీసుకుని హోల్డ్ చేయండి. నేను చెప్పే బీజ మంత్రాన్ని మనసులో జపం చేసుకోండి. లం వం రం యం హం ఓం 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 ఓం. శ్వాస మళ్ళీ లం వం రం యం హం ఓం 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 ఓం. మళ్ళీ శ్వాస తీసుకోండి. లం వం రం యం హం ఓం 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 ఓం. మళ్ళీ శ్వాస తీసుకోండి. లం వం రం యం హం ఓం 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 ఓం. మళ్ళీ శ్వాస తీసుకోండి. లం వం రం యం హం ఓం 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 ఓం. ఇలా మనకి 5 సార్లు చేస్తుంటే నెక్స్ట్ ఇప్పుడు మనం చేసుకోవాలి కపాలభాతి. ఓకేనా? శ్వాసని బయటికి నెట్టడమే, అదే పనిగా 200 సార్లు చేయండి. 200 సార్లు అంటే 200 సెకండ్లు. ఇంకా కొంచెం స్పీడ్ చేస్తే 100 సెకండ్లు మీన్స్ 1 మినిట్ 1.5 మినిట్ అంతే. 1 మినిట్ ఆర్ 1.5 మినిట్ లో మీరు కపాలభాతి కంప్లీట్ చేస్తారు. లోపల ఉన్న టెన్షన్స్ అన్ని కూడా బయటికి పోవాలి, అనారోగ్యాలన్నీ బయటికి పోవాలి. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది బయటికి పోతుంది అనమాట కపాలభాతి ద్వారా. ఆ ఫీల్ తో చేస్తూ ఉండండి. భారం బయటకు పోవాలి, ఫ్రెష్నెస్ హ్యాపీనెస్ లోపల ఉండాలి. ఓం నమః శివాయ గోవిందాయ హరి నమః. హరి ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర పార్వతీ పరమేశ్వర. ఓం నమః శివాయ. రిలాక్స్. ఇప్పుడు మనం బాహ్య కుంభకం చేసుకుంటాం. శ్వాస తీసుకొని శ్వాస పూర్తి వదిలేయాలి. వదిలేసిన తర్వాత హోల్డింగ్ అన్నమాట.
హోల్డ్ చేసిన తర్వాత ఎంతసేపు మీరు చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేసి మళ్ళీ శ్వాస తీసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, పలబారకుండా చేసుకోండి. शिवोहम 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 हरे हम हम है ओम हम है ओम हम है ओम हम है ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम 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 नमः शिवाय ओम 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 ओके భగవంతుని నామ జపం చేస్తూ ఉండాలి. అర్థమైందా? నేర్చుకోండి. ఇప్పుడు దాకా అలవాటు లేకపోతే చేయడం నేర్చుకోండి. మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. ఓకేనా? మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఒక 5 సార్లు 10 సార్లు, ఆ తర్వాత మెల్లమెల్లగా దాని రుచి ఎప్పుడైతే తెలుస్తుందో ఆటోమేటిక్గా మీ జపం అనేది తెలియబోతూ ఉంటుంది. ఓకేనా? ఇది కూడా యోగాలో పార్ట్. ఎలా అయితే మీరు ప్రాణాయామం ఆసనాలు చేస్తూ ఉన్నారో జపం చేయడం కూడా యోగాలో పార్టే. కాబట్టి దాన్ని కూడా నేర్చుకోండి. గుడ్. ఇప్పుడు మనం చేయాలి సూర్య వేదిక. ఇప్పుడు ముక్కు నుండి శ్వాస తీసుకొని వదలండి. ఇప్పుడు ముక్కు నుండి శ్వాస తీసుకుని ఎడమ వైపు నుండి వదలండి. కుడి వైపు నుండి శ్వాస తీసుకుని ఎడమ వైపు వదలండి. సార్లు చేస్తున్నాక ఇప్పుడు మీరు చేసుకోవాలి భ్రామరి బుద్ధి. భ్రామరి షణ్ముఖి ముద్రలో లోపల ఉంటారు. కాబట్టి ఓంకారం శ్వాస డీప్గా తీసుకోండి. లాంగ్ ఓంకారం చెప్పండి.
రిలాక్స్ అనుకుంటున్నా. అన్ని మర్చిపోండి 2 నిమిషాలు. ఇక్కడ లేనట్టు ఫీల్ అవ్వండి. అనంతమైన ఆనందాన్ని చుట్టూ ఆనందం, హృదయం లోపల ఆనందం, హృదయం బయట ఆనందం, ఆకాశంలో ఆనందం, ఎక్కడ చూసిన ఆనందాన్ని దర్శిస్తుంది. మీరు కూడా ఆనంద స్వరూపంలో ఆనందంలో పరమాత్మను దర్శించాలి. పూర్ణ ఆనందం దర్శించిన తర్వాతే ప్రభుత్వం ఆనంద లోకంలో పరమాత్మ ఏ నిత్యమానంగా సాక్షాత్కారం ఆ సర్వేశ్వరుని దర్శించాలి. ఆ మణిదీపవాసి అమ్మవారిని దర్శించాలి. ఆ కైలాసవాసిని ఈశ్వరుని దర్శించాలి. ఆ వైకుంఠవాసిని విష్ణుమూర్తిని దర్శించాలి. అందరి ఆశీస్సులు తీసుకుని అందరినీ మనసా వాచా కర్మ నమస్కారం చేసుకుని నమస్కారం చేసుకుంటాం. ఓం స్వామి. నేను ఒకటే అంట, భగవంతుని దర్శించాలంటే మీరు వైకుంఠం వెళ్ళాలి. మనీ భగవంతుని వైకుంఠంలో మనసు ద్వారా మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు కదా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తానండి, అమ్మవారి గుడికి వెళ్తానండి, డైరెక్ట్గా మరి మనస్సుతో మనం అమ్మవారి వెంకటేశ్వర స్వామి గుడికి ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి? డైరెక్ట్ మనస్సులో వైకుంఠానికి వెళ్ళాలి. ఆ కైలాసానికి వెళ్ళాలి. మణిదీపవాసి అమ్మవారి గుడికి వెళ్ళాలి. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి డైరెక్ట్. అక్కడే అమ్మవారికి పాదాలు నమస్కారం. ధ్యానం అంటే అది అర్థమైనా? ధ్యానం అంటే ఇంకేమీ లేదండి. మనకి మనం తన్మయత్వం చెందుతూ భగవంతుని దగ్గర చేరుకోవడం, మన మనసు అక్కడికి చేరుకోవాలి. అక్కడికి చేరిన తర్వాత ఆ భగవంతుని నమస్కారం చేయి, అర్చన చేయి, అక్కడ ఆనంద నాట్యం చేయి, పరమాత్మ భజన చేయి. ఓం ఇదే ధ్యానం అంటే, ఇదే ఓం. ఓకేనా? ఇక్కడ చాలా మంది ధ్యానాలు రకరకాలు చెప్తా ఉంటారు. క్యాండిల్ వెలిగించండి, లేదా ఏదో సోషం బిందువులు చూడండి. సర్వేశ్వరుడైన పరమాత్మను దర్శించడమే ధ్యానం. అర్థమైందా? ఆ సర్వేశ్వరుడైన పరమాత్మను దర్శించిన తర్వాత మీకు ఏదైతే అనుభూతి కలుగుతుందో అదే మోక్ష స్థితి, అదే శాశ్వతమైన దర్శనం, అదే అన్నమాట. ఓకే, తెలుసుకోండి. తెలియదు కాల్ ఫ్రీ చేసుకోండి. Next 1, 2, 3, 4, 5, 6, change. You చాలా టైం అయిపోయినట్టుంది. 6:20 కిందప్పుడే. ఓకే, నో ప్రాబ్లం. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. Next ఇలా రింజెస్ ఇలా పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7. Change. 1, 2, 3, 4, 5, 6. Change. 1, 2, 3, 4, 5, 6.
7, 8, 9, 10. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Omnus. Next. Butterfly chest. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Omnus. Down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Omnus. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇలా తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next. ఇలా క్వశ్చన్ తీసుకోండి. 1 down, 2 up, 3 back, 4 up, down, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Next, climbing game. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Omnus. Next, return. 0. Okay. Next, जनगा जाएंगे इससे 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. जनगा नीचे 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Jump. Side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Jump. Side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Jump. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Relax. Omnus. తల వేయండి. తల పైగా. Down. 2, down. 3, down. 4, down. 5, down. 6, down. 7, down. 8, down. 9, down. 10. Relax. Next, going back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Omnus. Next, rotation. 1, 2, 3, 4, 5, 6. Omnus. 1, 2, 3, 4, 5, 6. Omnus. Next, fingers. Exercise. 1, 2, 3, 4, 5. Change. 1, 2, 3, 4, 5. Change. 1, 2, 3, 4,
5. Change. 1, 2, 3, 4, 5, 6. 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 Relax. Up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Good. Down. Up. 2. Up. 3. Up. 4. Up. 5. Up. 6. Relax. 1 minute. Back up. 1, 2. Pull up. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next exercise. రెండు కాళ్ళు దూరంగా పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Bonus. Next side down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next exercise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. One more squat. Relax. Next exercise. Position. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. Relax. Next exercise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 4 minutes. Next exercise. 1, back. 2, back. 3, 4, back. 5, back. 6, back. Change. 1, back. 2, back. 3, back. 4, back. 5. Relax. Next exercise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1 minute. Relax. Deep breathe. Release. Continue. Hari Om Namah Shivaya. Okay. Now Surya Namaskaram చేయండి. రెండు చేతులు పైగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. Mali position 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
11, 12. Relax. Mali position 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. Next, fourth one, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 4 minutes. Next, fifth one, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. Okay, last one. Ready to pick up? Om Mitraya Namaha. Om Mitraya Namaha. Om Ravaye Namaha. Om Ravaye Namaha. Om Suryaya Namaha. Om Suryaya Namaha. Om Bhanave Namaha. Om Bhanave Namaha. Om Kathaya Namaha. Om Kathaya Namaha. Om Usne Namaha. Om Vishne Namaha. Om Vinagathaya Namaha. Om Vinagathaya Namaha. Om Marichaye Namaha. Om Marichaye Namaha. Om Adityaya Namaha. Om Adityaya Namaha. Om Savitre Namaha. Om Savitre Namaha. Om Arkaya Namaha. Om Bhaktaya Namaha. Om Bhasraya Namaha. Om Bhaktaya Namaha. Om Sri Savitre. Om Sri Savitre. Suryadeva. Suryadeva. Narayane Namaha. Narayane Namaha. Om Om Adityasya Namaskaran. Adityasya Namaskaram. Ye Kurvanti Dine Dine. Ye Kurvanti Dine. Param Vidyam Tejastesham Cha Param Vidyam Tejastesham Jayate. Jayate. Om. Relax. Om. సూర్య నమస్కారం ప్రతిరోజు చేసుకుంటే మనలో ఆయుస్సు, ప్రజ్ఞ, బలం, శక్తి కలుగుతాయి అని మన పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. మీరు పొద్దున కూడా ఇంటి దగ్గర చేసుకోవచ్చు. యాక్చువల్గా పొద్దున్నే సూర్యుడికి ఎదురుగా బాల్కనీలోనూ లేదా నది పక్కనో ఎక్కడైనా చేసుకోవచ్చు. మనకి ఎలా వీలుంటారు అర్థమైనా. సూర్య నమస్కారాలు 10 సార్లు 12 సార్లు, దీనికి 12 మంత్రాలు కాబట్టి 12 సార్లు చేస్తుంది మంచిది. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క. గుడ్. నెక్స్ట్ తారాసనం చేస్తాం. రెండు బాకి 1 2 3 4 5 6 7 8 9 10. Chain turn 1 2 3 4 5 6 7 8 9 turn. Next 1 2 3 4 5 6 7 8 9. Relax. Next position, same position. Side down 1 2 3 4 5 6 up. Now side down 1 2 3 4 5 6 up. Next front down
1, 2, 3, 4, 5, 6. Up. Om Namah Shivaya. ఇలా నెక్స్ట్ రెండు చేతులు నడుపైన బ్యాక్ డౌన్ 1 2 3 4 5 6 7 8 9 ఓం నెక్స్ట్ రెండు చేతులు పైకి అప్ సిట్ డౌన్ ఇలా అప్ 1 2 3 4 5 6 7 8 9 ఓం నెక్స్ట్ నటరాజాసన్ ఇలా కాలు ఇట్లా పైకి 1 2 3 4 5 6 7 8 9 change నటరాజాసన్ పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 ఓం నమస్తే ఓకే నా రెండు కాలు దూరంగా పెట్టుకోండి త్రికోణాసన పొజిషన్ సైడ్ డౌన్ రైట్ సైడ్ డౌన్ 1 2 3 4 5 6 7 8 9 ఓం నమస్తే నెక్స్ట్ డౌన్ 1 2 3 4 5 6 7 8 9 ఓం నమస్తే క్రాస్ డౌన్ పాశ్కోణాసన change Parskonasana relax calmness okay na next vrikshasana veskondi rendu చేతులు పైకి relax now change vrikshasana position relax calmness okay now Garudasana veskondi position ila change legs వజ్రాసనంలో కూర్చోండి వజ్రాసనంలో ఇది వజ్రాసనం యోగా మీరు చేస్తున్నానండి ఎక్కువగా దీంట్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది బాడీలో చాలా రిలాక్స్నెస్ హ్యాపీనెస్ ఓం నమస్కారం ఓకేనా జై భవాన్ ఎంత హ్యాపీగా ఉంటామంటే మన మనస్తత్వం కూడా ఒక చిన్న పిల్లాడిలాగా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి మీరు 15 ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా ఉంటారు లేదా ఏదో 15 ఇయర్స్ ఏజ్ మీకు ఇప్పుడు ఉంది అప్పుడు ఏ మనస్తత్వంతో ఉన్నారు 10 ఇయర్స్ ఏజ్లో ఎలా ఉన్నారు ఆ మనస్తత్వం ఆ ఫ్రీనెస్ అది ఒక అద్భుతమైన ఫ్రీనెస్ అన్నమాట అప్పుడు ఏంటంటే మనకి మైండ్లో టెన్షన్ ఉండదు ఎప్పుడు సరదాగా ఆటలాడుతూ ఎంజాయ్ చేస్తుంటారు అవునా సో ఆ ఒకసారి ఆలోచించండి అప్పుడున్న పరిస్థితి ఇప్పుడుందా మీకు మరి అది రావాలి అంటే యోగా చేయాల్సింది యోగా చేస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది ఓకేనా అంత యాక్టివ్నెస్ వస్తుంది ఓం చూపించాలి మీకు యాక్టివ్నెస్ ఎలా ఉంటుందో చూడండి ఓం అలా ఉంటుంది ఓకేనా సో ఒకసారి ఆలోచించండి నేను చేస్తానా అంత అంటే మనసులో ఆ ఫీలింగ్ మీకు ఎగ్జాంపుల్ చూపించండి ఓకే అంత హ్యాపీగా వాట్ అంత ఎంజాయ్ అసలు ఒక్కరోజు నేను యోగా చేయకపోయినా నాకేదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అంత అంత మిస్ అవుతాను అన్నమాట ఓకే నా పొజిషన్ ద 1 2 3 4 5 6 7 8 9 oh next question the 1 2 3 4 5 6 7 8 9 oh next question down
1 2 3 4 5 6 7 8 9 ఓం నమః శివాయ. అందుకే యోగా చెప్తా ఉన్నాను, ఈ ఫ్రీనెస్ హ్యాపీనెస్ అనేది మీరు ఎక్కడ పొందలేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు రేట్ సార్ మీరు పొందారని, అంత ఎలా చెప్తారు మీరు? ఓం నమస్ చెప్పండి. చూడడానికి వచ్చారా, చేయడానికి వచ్చారా? చేయడానికంటే చాలా టైం అయిపోయింది, కానీ జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. అక్కడ మ్యాట్ వేసుకోండి, ఇక్కడ మ్యాట్ ఖాళీ ఉంది ఆల్రెడీ. కూర్చోండి. యాక్చువల్లీ పావు గంట అయిపోయింది, మేము వచ్చి గంట అయిపోయింది. అని వేసుకోండి. ఓకే, సో ఈ యోగాసనాలు రోజు చేస్తూ ఉంటే మనకి ఏంటి యాక్టివ్నెస్ అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. అందుకే చెప్తా ఉన్నాను, యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తా ఉన్నాను, అదేనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తా ఉన్నాను కదా. నాకు వచ్చిన కొంచెం జ్ఞానాన్ని 10 మందికి పంచితే ఆరోగ్యంగా ఉంటారని ఒకే ఒక కాన్సెప్ట్ భగవంతుని దగ్గర ప్రతిజ్ఞ కాదు, భగవంతుని ఆర్డర్ తీసుకొని, తండ్రి ఇలా చెప్పాలనుకుంటున్నాను, నాకు నువ్వు హెల్ప్ చేయి ఎంతో కొంత అంటే బాగా హెల్ప్ చేశారు. ఓకే, ఆయన చేయబట్టి ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఉండి చెప్తా ఉన్నాను. ఓకే, సో క్వశ్చన్ డౌన్ 1 2 3 4 5 6 7 8 9 ఓం. కాబట్టి ఎంజాయ్ చేయండి, రోజు యోగా చేసుకోండి. ఓకే, which class now? 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః. నెక్స్ట్ సుప్త వజ్రాసనం. ఇట్లా చేసుకోవాలి, చేయగలిగితే చేయండి, లేదంటే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః. ఓకే, నౌ ఇలా రెండు కాళ్ళు ఇట్లా పెట్టుకోవాలి. ఒకటి ఫ్రంట్ ఉంటుంది, ఒకటి బ్యాక్ వస్తుంది. రెండు సీట్ దగ్గర కలుస్తాయి ఇండివిజువల్గా. రెండు చేతులు పైకి అప్, ఫ్రంట్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః. ఓకే, నేను ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానం చేయమని చెప్తాను. యోగాలో పార్ట్ అండి భగవంతుని ధ్యానం అనేది. యోగాకి బయట కాదు, యోగాలోనే ఉన్న పార్ట్. భగవంతుని ధ్యానం చేసుకోవాలి, భగవంతుని దగ్గర ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఎప్పుడు మీరు భగవంతుని దగ్గరే ఉండాలి. భగవంతుని మీ దగ్గర ఉండాలి, లేదా మీరు భగవంతుని దగ్గర ఉండాలి. ఇది ఎంతటి ఆనందాన్ని ఇస్తుందంటే, మళ్ళీ ఆనందం కోసం చెప్తున్నాను. ఆరోగ్యము ఆనందం అక్కడే ఉంది. మనం ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం, ఏదేదో చూస్తూ ఉంటాం. మీరు కళ్ళు తెరిస్తే మాయ, కళ్ళు లోపల మూసుకొని ఆనందాన్ని అందించడం భగవంతుని దగ్గర చెంతగా. నేను ఇక్కడ ఉంటాను కానీ నా మనసు ఎప్పుడు పరమాత్మ దగ్గరే ఉంది. మీకు కావాలంటే మీరు నన్ను అబ్జర్వ్ చేస్తుంది, మీకు తెలిసిపోతుంది. ఓకే, నా మనసు ఎప్పుడు కూడా ఆయన దగ్గరే, ఆయనతోనే అనుసంధానమై ఉంటుంది. వేరే చింత నాకు ఉండదు, వేరే టెన్షన్స్ పెట్టుకోండి. ఓకే, అవి వస్తూ ఉంటే పోతాం. మీరు కూడా అది నేర్చుకోండి. ఇక్కడ నేను చెప్పడానికి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఎలా చేయాలి. ఓకేనా? సో ఆనందాన్ని ఫీల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. మేము ఎంత లైఫ్ ఎంజాయ్ చేస్తాం, ఎక్కడికి వెళ్ళాం, ఎంజాయ్ చేస్తుంటాం, ఆనందిస్తూ ఉంటాం. ఎక్కడికో వెళ్తే ఎంజాయ్మెంట్ కాదని, ఉన్న చోటే ఆనందించడం అనేది గొప్ప విద్య. ఓం నమః. అదేనా మన గురువులు ఆయన చెప్తా ఉంటారు, ఆయన పేరు ప్రవచనకర్త చాగంటి గారు. ఓకేనా? ఇండివిజువల్గా మీరు ఎంత ఆనందంగా ఉండగలరో అదే నిజమైన జీవితం చెప్తా ఉంటాం. నేను కూడా విన్నాను సార్. ఓకే, సో మేము ఉన్న వే రైట్ అని మాకు తెలుస్తూ ఉంటుంది, పెద్దలు చెప్పారు కదా. సో మీరు కూడా మేము చెప్పింది అర్థం చేసుకోండి. యోగాలో పార్ట్ ఇదంతా. సింపుల్గా ఆనందంగా జీవించడం ఎలాగా. ఓకేనా? నెవ్ ఇది కాల్ వాచ్ చేసుకోండి. 1 పొజిషన్ అప్, ఫ్రంట్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 ఓం నమః. ఓకేనా? నెక్స్ట్ ఇలా పొజిషన్, బ్యాక్ పైకి ఇట్లా, డౌన్ 2 డౌన్ 3 డౌన్ 4 డౌన్ 5 రిలాక్స్. ఓకేనా? అలాగే రెండు డౌన్ అంటే రెండు చేతులు ఇట్లా. 1 కాల్ ఎక్సర్సైజ్ చేసుకోండి. 2 3 4 5
6 7 8 9 10 ఓకేనా నెక్స్ట్ రెండు చేతులు ఇలా పెట్టుకోండి కొంచెం కాస్త 1 2 3 4 5 6 7 8 9 ఓం నమస్కారం నెక్స్ట్ రెండు చేతులు కాలు మీద పెట్టండి సింగిల్ లెగ్ స్ట్రైట్ గా కాలు పైకి లేపాలి రైట్ down 2 straight down with both legs down రెండు చేతులు నడుము పైన పెట్టండి ఫ్రంట్ బాడీ అప్ down నెక్స్ట్ రెండు కాళ్ళు ఇలా పట్టుకోండి రెండు చేతులు పైకి లేపండి అప్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 ఓం నమస్కారం నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ ఇలా కాలు మోకాలు ఇట్లా దించండి నేల మీద ఫస్ట్ లెఫ్ట్ లెగ్ పైకి లేపండి ఇప్పుడు రైట్ హ్యాండ్ పైకి లేపండి రెండు స్ట్రైట్ గా ఉండాలి ఇప్పుడు కాలు మార్చండి చెయ్యి మార్చండి పూర్తిగా ఓకే ఒక కాలు ఫ్రంట్ తెచ్చుకోండి ఇట్లా ఉన్న ప్లేస్ నుంచి ఒక కాలు ఫ్రంట్కి వస్తుంది రెండు చేతులు పైగా సాగండి బాడీని ఎంత సాగేస్తే అంత సాగేయండి చేంజ్ అలాగే సేమ్ కాలు మార్చండి ఫ్రంట్ కాలు పెట్టిన తర్వాత రెండు చేతులు ఇలా బ్యాలెన్స్ చేయడం రాకపోతే ఈ మాత్రమే చేయండి ఇట్లా కూడా చేయొచ్చు ఓకేనా రిలాక్స్ ఇప్పుడు కాలు ఎదురుగా పెట్టుకోండి రెండు చేతులు పైగా పాదాలు పట్టుకోండి ఓకే నా కాలు ఇట్లా ఫోల్డ్ చేయండి ఏదైతే కాలు ఫోల్డ్ చేశారో ఆ చెయ్యి వెనక్కి పెడుతుంది ఏదైతే కాలు ఫోల్డ్ చేశారో ఆ చెయ్యి వెనక్కి ఉంటుంది చేంజ్ సేమ్ నెక్స్ట్ గోముఖాసనం వేసుకోండి ఇట్లా ఒక కాలు నడుము పక్కకు వస్తాయి రెండు కాళ్ళు ఒకదానిపైన నెక్స్ట్ రెండు చేతులు వెనక ఉంది ఒకదాని పాటు లాక్ చేసుకోండి గోముఖాసనం ఇంతకు ముందు చేసుకున్న ఆసనం పట్టున ఆరోగ్యంగా వచ్చింది ఇప్పుడు చేసుకున్న ఆసనం పొత్తు కడుపున ఆరోగ్యంగా ఉంచుతుంది రిలాక్స్ అలాగే సేమ్ ఈ ఆసనాలు వేసుకుంటే పచ్చకామాలు తగ్గుతాయి ఈ రెండు ఆసనాలు ఏవైతే చెప్తాం ఇది అనేది కాదండి ఏ రోగం రాకుండా ఉంచే ఆసనాలు ఓకే రెండు సార్లు ఇట్లా పెట్టుకోండి ఓకే నా రెండు కాళ్ళు ఇట్లా పెట్టుకోండి స్ట్రైట్ గా రెండు చేతులతో పాదాలను ఇట్లా తాకండి ఒకటి ఇలా చేయాలి 2 3 4 5 6 7 8 9 10 ఓకే రిలాక్స్ అలాగే పడుకోండి కాల్ ఎక్సర్సైజ్ చేసుకోండి 1 2 3 4 5 6 7 8 9 ఓం నమస్ ఓకే ఇప్పుడు సైక్లింగ్ చేయండి 1 2 3 4
5 6 7 8 9 రిలాక్స్. అలాగే ఉండండి. మోకాలు దగ్గరగా పెట్టుకోండి. రెండు చేతులు పక్కకు పెట్టండి. రెండు కాళ్ళని పక్కకి డౌన్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ చేయండి. కాళ్ళని రైట్ సైడ్ తిప్పండి. హోల్డ్ చేయండి. నెక్స్ట్ చేంజ్, రెండో వైపు చేయండి. రిలాక్స్. ఓకేనా? నా సేతుబంధాసనం వేసుకోండి. రెండు కాళ్ళు ఇట్లా పట్టుకోండి. రెండు కాళ్ళని చేతులతో పట్టుకోవాలి ఇట్లా. ఇప్పుడు బాడీని పైకి లేపండి. శ్వాస తీసుకుంటా, శ్వాస వదిలేయండి. ఫుల్గా స్ట్రెచ్ చేసుకోండి. రిలాక్స్. నా అలాగే కాళ్ళని ఇంకా కొంచెం దగ్గరగా తీసుకోవాలి. సీట్ దగ్గర తీసుకోండి. కాళ్ళని సీట్ దగ్గర తీసుకున్న తర్వాత రెండు చేతులతో బాడీని కొంచెం ముందుకు పుష్ చేయండి. పుష్ అవుతుంది. నెక్స్ట్ రెండు చేతులు నేల మీద ఆనించండి, చెవులు పక్కగా. ఇప్పుడు మీ తల పై భాగం నేల కానించేటట్టు తలను తిప్పండి ఇలా. రిలాక్స్. నెక్స్ట్ నౌకాసనం వేసుకోండి. నౌకాసనం ఈ విధంగా. ఇప్పుడు రెండు చేతులు వెనక్కి తీసుకెళ్ళండి అదే పొజిషన్ లో. సింపుల్ గా లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేయండి. చేయి పైకి, రైట్ హ్యాండ్ పైకి ఉంటుంది. రైట్ లెగ్ డౌన్ చేయండి. మళ్ళీ రెండు చేతులు పైకి, రెండు కాళ్ళు పైకి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ డౌన్, రైట్ హ్యాండ్ డౌన్. ఇప్పుడు రెండు కాళ్ళు పైకి, రెండు చేతులు పైకి. రిలాక్స్. ఓం నమస్. నెక్స్ట్ రెండు కాళ్ళు స్ట్రైట్ గానే ఉన్నాయి. తల మాడొచ్చి నేల కానించండి ఇలా. రెండు చేతులు తొడపైన పెట్టుకోండి. గ్రీవాసన్. రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు పైకి లేపండి కరెక్ట్ గా, స్ట్రైట్ గా. అలాగే హోల్డ్ చేయండి. ఇప్పుడు రెండు కాళ్ళు, ఒక కాలు డౌన్ చేయండి. మళ్ళీ లేపండి కాళ్ళని. రెండో కాలు డౌన్ చేయండి. లేపండి కాళ్ళని. ఇప్పుడు రెండు చేతులు వెనక్కి తీసుకెళ్ళండి. రెండు చేతులతో పాదాలను పట్టుకోండి. ఎంత వీలైతే అంత, ఇంత కూడా పట్టుకోవచ్చు. డౌన్. రిలాక్స్. పూర్తిగా ఫ్రీ అయిపోండి. మత్స్యాసనం చేయగలిగితే చేయండి. మత్స్యాసనం చేయాలంటే ఫస్ట్ పద్మాసనం రావాలి ఈ విధంగా. చేయగలిగితే చేయండి, లేదంటే రెస్ట్ తీసుకోండి. రిలాక్స్. నెక్స్ట్ పవన ముక్తాసనం వేయండి. ఇట్లా కాళ్ళు ఫోల్డ్ చేసుకొని రెండు చేతులతో పట్టుకోండి. ఇప్పుడు మెల్లగా శ్వాస తీసుకుని వదిలేస్తూ తలని మోకాలుగా ఆనించండి. పొట్ట ఖాళీ అయిపోవాలి, తల మోకాల దగ్గరికి వెళ్ళాలి. అలాగే సేమ్ లెగ్ చేంజ్. ఇప్పుడు రెండు కాళ్ళు కలిపి చేసుకోండి. సేమ్ అలాగే శ్వాస తీసుకొని పూర్తిగా వదిలేయండి. పొత్తి కడుపు ఖాళీ అయిపోవాలి. చేతులతో కాళ్ళని పట్టుకోండి ఈ విధంగా. రిలాక్స్. శవాసనం వేసుకోండి. రెండు చేతులు నడుము పక్కన పెట్టుకోండి. అరచేతులు ఆకాశం వైపు ఉంటాయి.
కళ్ళు మూసుకోండి. గట్టిగా శ్వాస తీసుకొని పూర్తిగా గట్టిగా వదిలేయండి. మరొకసారి శ్వాస తీసుకొని మళ్ళీ వదలండి. మరొకసారి శ్వాస తీసుకొని మళ్ళీ వదలండి. రిలాక్స్ అయిపోండి. హే పరమాత్మ, ఈశ్వర, వెంకటేశ్వర, మీరు మన భూమాత ఉన్నంత సహనం ఇంకా ఏ తల్లికి ఉండదు. అందుకోసమే అమ్మని భూమాత అంట, మాత, తల్లి. ఎవరైతే సహన శక్తి స్వరూపులో వాళ్ళందరికీ మాత అనడం మన సాంప్రదాయం, మన ఆనవాయి. అర్థమైందా? ఓం నమః. సముద్రం అలజడిగా ఉంటుంది, అందుకే సముద్రుడు అన్నారు. నది ఎప్పుడు అలజడితో ఉండదు, ప్రశాంతంగా ఉంది, అందుకే తల్లి అన్నారు. అలాగే భూమాత అన్నారు. మన భారతదేశానికి కూడా మాత అన్నారు. చాలా సహన శక్తి ఉన్న మాత. మిగతా ఏ కంట్రీకి మన భారతదేశానికి ఉన్నంత సహన శక్తి లేదు. ఓకే, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్న మన దేశం ఎవరి మీద దండయాత్రలు చేయలేదు. మన దేశం మీదకి అందరూ దండయాత్రలు చేశారు, కానీ అందరినీ తట్టుకున్నాం, అందరినీ గెలిచాం. ఇప్పటికీ మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, మనం ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. ఇదే భారతీయుల యొక్క గొప్ప సహన శక్తి. అందుకే మన భారతదేశం, భారత మాత. మాత అనే పదం సహన శక్తి, అలాగే కరుణ, దయ, వీటన్నిటిని చూపిస్తుంది. అందుకోసం మాత అనే దానికి అంత గొప్ప. అందుకే మన దేశంలో స్త్రీని మాత అని మనం సంబోధిస్తాం. ఓం నమః. ఓం నమః. మరే కంట్రీలో ఉండదు. జై జై. భూమాత ఒడిలో మీరు నిద్రపోతా ఉన్నారు. తల్లి దగ్గర బిడ్డ మాది భూమాత ఒడిలో, ఆ భూమాత ఒడిలో, అది మన తల్లి, భూమాత మన తల్లి. ఆమె ఒడిలో చక్కగా నిద్రపోతాం, హాయిగా ఎంజాయ్ చేస్తాం. తల్లి చేయి పట్టుకుంటే పిల్లోడు ఎంత ఆనందంగా ఉంటాడు, పాప ఎంత ముద్దుగా ముద్దుగా ఆడుతూ ఉంటుందో. అట్లనే మనం ఇప్పుడు భూమాత ఒడిలో సేద తీరుతూ, ఎంజాయ్ చేస్తూ, రిలాక్స్ అవుతూ ఆనందాన్ని పొందాం. ఓం నమః. చిన్నపిల్లలు చూడండి, తన తల్లి ఎట్లా ఉన్నా, వాడు బీదరాలైనా, అందంగా లేకపోయినా, ఎట్లా ఉన్నా సరే ఇంకొకరి దగ్గరికి వెళ్ళదు పిల్ల. ఆ పాప, ఆ బాబు తల్లి దగ్గరే ఉంటారు. ఆ తల్లిని ఎవరైనా తీసుకుంటే ఆయన్ని, ఆ బాబుని ఏడుస్తాడు. ఇది తల్లి గుణం. అర్థమైందా? ఓం నమః. తల్లి అంటే పిల్లలకి అంత ప్రీతి. అలాగే మన భూమాత అంటే మనకు అంత ప్రీతి కలిగి ఉంటాం. మన దేశం అంటే అంత ప్రీతి కలిగి ఉంటాం, అంత ప్రేమ కలిగి ఉంటాం. ఓం నమః. ఓం నమః. రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు బాగా రుద్దండి. ఓం నమః. రిలాక్స్. ఇప్పుడు పక్కకి తిరగండి, నడుము ఎడం పక్కకి తిరగండి, కూర్చో. ఓకే, పూర్తిగా రిలాక్స్ అయ్యారు. ఇది ఈ విధంగా మనం యోగాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఎవరు చేస్తారు? ఇక్కడ ముందు పద్మాసనం ఎవరెవరు వేస్తున్నారు? పద్మాసనం ఎవరికి వస్తుంది? కరెక్ట్గా రావాలి. చూడండి, ఈ మడిమ ఉంది కదా, ఇది మనం చక్కగా గొడ్డలు పక్కకు రావాలి. ఓకేనా? ఈ కాలు గొడ్డ ఇది, దీన్ని కరెక్ట్గా రెండు కాళ్ళ దగ్గర ఉండాలి. ఓకే, ఆ తర్వాత రెండు చేతులు ఇట్లా. ఇది పద్మాసనం. పద్మాసనం వేస్తున్నారు. అలా కూర్చొని వచ్చారు. పద్మాసనం అన్ని ఆసనాల్లోకి గొప్పది. ఈ ఆసనం అంటే కూర్చునే ఆసనాలు. తర్వాత శీర్షాసనం, అన్ని ఆసనాల్లో రాజాసనం అంటారు. శీర్షాసనాన్ని రాజాసనం అంటారు. ఓకేనా? పద్మాసనం ధ్యానాసనం. పద్మాసనంలో కూర్చుంటే ఆటోమేటిక్ గా మన కుండలిని శక్తి యాక్టివ్
యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. పద్మాసనంలో కూర్చుంటే చాలు, మీరు ఇలా కూర్చొని కొద్దిసేపు ఇలా మౌనంగా ఉంటే చాలు, ఏ ధ్యానం చేయని అవసరం లేదు. సార్ ధ్యానం కుదరట్లేదండి, మనసు కుదరట్లేదండి, ఏది అవసరం లేదు. మీరు మామూలుగా కూర్చోండి ఇలా ధ్యానం వద్దు, ఆటోమేటిక్గా పద్మం ఎవరిది? పద్మస్థానం ఎవరిదండి? పద్మస్థానం ఎవరిది? మహాలక్ష్మీదేవి అమ్మవారు లేదా బ్రహ్మస్థానం, అవునా? ఎదురునా? సో బ్రహ్మస్థానం అంటారు. బ్రహ్మస్థానంలో మీరు ఉన్నట్టే, పద్మాసనం వేసుకుంటే బ్రహ్మస్థానంలో ఉన్నట్టే, అర్థమైంది? ఓం నమః. కాబట్టి మనం భక్తి ఎలా చేస్తున్నామని కాదండి, మన మనస్సు భగవంతుని దగ్గర ఉందా లేదా, మనం భగవంతునితో సంభాషిస్తూ ఉన్నామా లేదా, మనం తల్లిదండ్రులతో లేదా మీతో నేను ఎలా మాట్లాడుతున్నాను, భగవంతునితో మనం అలా మాట్లాడాలి. ఓకే, అదే భక్తి అంటే. భక్తి అంటే ఇన్ని కొబ్బరికాయలు కొట్టాం, ఇన్ని అగరబత్తులు పెట్టాం, ఇన్ని పూలు మెడలో వేసాం, మాలలు వేసాం, జయ కొట్టాం, నో. అది ఎవరైనా చేస్తారు, అర్థమైనా? ఆ భక్తి ఉన్నోడు చేస్తాడు, లేనోడు చేస్తాడు, అది పెద్ద కష్టమేం కాదు. కానీ మనసుని భగవంతునికి అర్పించి కూర్చోవడం అనేది ఎవడూ చేయడు. ఇది ఎంతో కష్టపడి చేయని రాదు, అర్థమైనా? ₹1,00,00,000 భక్తి పేరు మీద ఖర్చు పెట్టేది వెంకటేశ్వర స్వామి పెద్ద నగదు చేయించండి చేయించేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ₹1,00,00,000 ఇచ్చే వ్యక్తి ఒక 5 నిమిషాలు వెంకటేశ్వర స్వామి ముందు ఇట్లా కూర్చోరా ఆయన అంటే కూర్చోలేడు. ఇది భక్తి యొక్క మాట, అర్థమైందా? అదే నీకు ఎందుకు కూర్చోవడం మీద కూర్చోడం కాదు, భక్తితో కూర్చోడం అంటుంది. ఓకేనా? సో ₹1,00,00,000 ఇవ్వడం ఈజీ, కానీ 5 నిమిషాలు ధ్యానం చేసుకోవడం కష్టం, 5 నిమిషాలు భగవంతుని ముందు కూర్చోవడం కష్టం. చూడండి, అంత గొప్పదని అనుకుంటున్నాం. మన మనస్సు ఒక చోట నిలవదు, అందుకోసం ఈ మనస్సుని తీసుకెళ్లి భగవంతునికి అర్పిస్తే తప్ప ఇంకా వేరే ఛాన్స్ లేదు మన జీవితానికి. ముక్తి అన్నమాట. ముక్తి అంటే ఏంటంటే ఆనందం. నీకు ఆనందం కావాలంటే ఇది చెయ్యాలి, ఆనందం అవసరం లేదంటే బస్ ఇప్పుడు దాకా ఎంత అనుభవించారు 2 సంవత్సరాలుగా అది అనుభవిస్తూ ఉన్నది, అందులోనే ఆనందం అనుకుంటుంది చేయడం. ఆప్షన్ మందే. కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పాడు, ఆయన ఇది ఇలా చేయాలి, అది ఎలా చేయాలి, నీ ఇష్టం, ఏది చేస్తావు చేయాలి. అలాగే మనం కూడా అలాగే, మనకు ఆప్షన్ మన ముందే ఉంది. ఇది గొప్పది, ఇది చెడ్డదే. మనం ఏది ఎంచుకోవాలో మన మైండ్కే, వేరే వాడు చెప్తే ఏది చెప్పడం కాదు మనం, ఎవరైనా సరే. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు వచ్చారు కాబట్టి చెప్పే బాధ్యత నాది. వినాలా వద్దనేది మీదే. నేను చెప్పిన వెంటనే మారిపోయే ఇదేం లేదు, అవునా కాదు? నేను చెప్పడం వరకే నా బాధ్యత, మారాలా వద్దనేది మీ నిర్ణయం, నా నిర్ణయం కాదు. ఓకే, భజన చేసుకోండి. ఓం 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 నేను మిషన్స్లో ఈరోజు మధ్యాహ్నం మాట్లాడుతున్నాను. ఆమె కూడా స్టిచ్చింగ్ చేస్తుంది, అంటే అందరూ చేయదు, మా కుటుంబ సభ్యులు చేసుకుంటారు. నేనన్నా మీకు బాగా స్టిచ్చింగ్ వచ్చు కదా, ఉషా సర్టిఫికేట్ కూడా ఉంది, ఉషా వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఉంది, డిప్లొమా చేసి. ఆర్మీలో నేను ఉన్నప్పుడు అక్కడ మాకు నేర్పిస్తున్నప్పుడు అమ్మాయిని పంపించాను హిందీ నేర్చుకోవడానికి. అంటే ఈమె తెలుగు వస్తుంది, హిందీ రావట్లేదని చెప్పి నువ్వు స్టిచ్చింగ్కి వెళ్ళిపో, అక్కడైతే జనాలందరూ ఉంటారు, హిందీ నేర్చుకునేటప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. నేను ఈరోజు మధ్యాహ్నం మాట్లాడతా నేను ఒకటే మాట, నీకు బాగా స్టిచ్చింగ్ వచ్చు కదా, నీకు 10 నిమిషంలో నువ్వు ఒక షాప్ పెట్టి చేస్తా, అక్కడ నువ్వు జనం చేతి కుట్టించు, బాగా డబ్బులు వస్తాయని చెప్పా ఊరికి. ఓకే, ఆమె చెప్పిన డైలాగు చాలా గొప్పది. ఏంటంటే, ఏమంటే మీరు అన్ని మిషన్లు పెడతారు, అంత బాగుంది, నేను బాగా సంపాదిస్తా, బాగానే ఉంది, కానీ ఇప్పుడున్న ప్రశాంతత అప్పుడు ఉండదండి అని. ఇప్పుడు ఎవరో నాకు ఇచ్చింది 1-2 జాకెట్లు కూర్చొని వాళ్ళు ఇచ్చే ₹10 దాంతో నాకు వచ్చేది నేను చేసుకుంటున్నాను, కావాలంటే కొడతా, లేకపోతే లేదు, నా పని నేను చేసుకున్నా, ప్రశాంతంగా ఉన్నా. కానీ మీరు అన్ని మిషన్లు పెట్టి అంతమంది జనాలు వచ్చిన తర్వాత నాకు రాత్రి పగలు ఒకటైపోతే నాకు ప్రశాంతం ఉండదండి.
దీనిలో అంతరార్థాన్ని గ్రహించాలి. ఉదాహరణ చెప్పాను నేను వెంటనే వెరీ గుడ్. ఓకే, సో మనం ఎంత పరిగెడతామో అంత ప్రశాంతత తక్కువైపోతుంది, ఎంత ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తామో అంత ఆనందాన్ని. అర్థమైందా? అవసరమైనంత వరకు చేయండి, అనవసరమైన దానికి పరిగెత్తదు. సో ఇది మీకు ఉదాహరణ చెప్పడం కోసం, అంటే మనం ఏ విధంగా జీవితాన్ని సాగించాలి. నేను పరిగెత్తాలి, అది నా బాధ్యత. ఆమె పరిగెత్తడం అవసరం, ఆమె సరదాగా ఏదైనా చేసుకో. అర్థమైందా? లేడీస్కి చాలా గొప్ప వరం అండి, భగవంతుడు ఇచ్చిన వరం. కానీ ఈ మధ్య కాలంలో అది ఎవరు పాటించడం. జై ఓం నమస్, మంచిదే, ఏదైనా గుడ్. 3 సార్లు ఓంకారం చేసుకోండి, శాంతం. ఓం నమస్. सर्वे सन्तु निरामय, सर्वे भद्राणि पश्यन्तु, मा कचित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। समस्त सृष्टि शांतमय हो, आनंदमय हो, प्रेममय हो, भक्तिमय हो, निरहंकार निर्मोहमय हो। भगवंతుని కృపా దృష్టి సత్పర, భగవంతుని కృపా దృష్టి అందరిపై ఉండాలి. ఇదంతా ఆరోగ్యాలతో ఆనందంతో జీవించాలి. సమస్త సృష్టి ఆనందమయ హో. ఆ తర్వాత అందరూ ధర్మ మార్గంలో జీవిస్తారు. ధన్యవాద్. ఓం జయ. ओम नमः शिवाय गोविंदाय नमः। चपड़ बोलो दुर्गा मैया की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भगवत शक्ति योगा की जय, भगवत शक्ति एसोसिएशन की जय। ओम धन्यवाद। అందరూ తీర్థం తీసుకొని వెళ్ళండి. हरि ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय गोविंदा। 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 Like